ఈ వల్లభనేని వంశీ ఆయన ఒక పాత్రధారుడు, పేర్ని నాని, కొడాలి నాని, ద్వారంపూడి, సరే వాళ్ళు అరెస్ట్ అయిన కాకాణి, వీళ్ళ నేపథ్యాలు వేరు, కేసులు వేరు, వ్యవహారాలు వేరు. కానీ అందరి దారి ఇప్పుడు నదులన్నీ వీళ్ళు ఒకే సముద్రంలో కలుస్తాయంటారు చూసారా, కలుస్తాయి కదా. అలాగే వీళ్ళందరూ కూడా ఏంటంటే సముద్రంలో అవునండి, పాయలన్నీ జగన్ దగ్గరికి వెళ్ళి ముందు ఏంటంటే ఈ లెక్కర్ వ్యవహారంలో ఇక మిథున్ రెడ్డి తర్వాత ఇంకా జగన్ తప్పవు అరెస్టులని నేపథ్యంలో వీళ్ళందరూ ఒక్కొక్క డ్రామాకి తెరదీశారు. ఈ డ్రామాని బాగా పండించడానికి పేరు నాని వస్తాడు 2 రోజులకు ఒకసారి మీడియా దగ్గరికి, జైళ్ళ దగ్గరికి. కరెక్టేనా కాదా? డైవర్ట్ చేయటానికి, సబ్జెక్ట్ డైవర్ట్ చేయటానికి. అదే సార్, ఇప్పుడు ముందుగా మీకు తోటి ప్యానల్ మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా ఒక అశాంతిని సృష్టించి సమాజంలో ఎలా అయినా ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచన చేయాలనే అదే పని మీద ఉన్నాడు. నా పేరుని నాని మాట్లాడుతూ ఉన్నాడు, వంశీ విషయం మాట్లాడాడు. వంశీ చనిపోతే, వంశీకి ఏదన్నా అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలంటాడు. ఎందుకు చనిపోతాడు అతను? బాధ్యత లేదు, బాధ్యత అంటే ఓకే, ఈ ప్రభుత్వం ఇంకో మాట అన్నాడు. అదే అంతకంటే పెద్ద మాట అన్నాడు. నేను అడుగుతాను, ఇంతవరకు వంశీ నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఇదిగో ఈ సమస్య ఉంది, నేను దీనివల్ల సఫర్ అవుతున్నాను అని ఒక్కరోజు మాట్లాడాడు అతను మీడియాతో? లేకపోతే మీడియాతో కాకపోయినా పిటిషన్ కానీ కోర్టులో నాకు ఎంతసేపటికి వైద్యం చేయించండి అంటున్నారు, తీసుకెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అతనుకున్నదల్లా సమస్య ఏంటి? బ్రీతింగ్ ప్రాబ్లం. ఆ బ్రీతింగ్ ఎనలైజర్ ఇచ్చారు. ఆ బ్రీతింగ్ అనే ఉదయాన్నే సాయంత్రం అది ఎవరికైనా బయట ఉండేదే. అవును, ఇవాళ నువ్వు చేసిన పాపాలు పండుతా ఉంటే నువ్వు వచ్చేసి ఏదో నువ్వు ఒక బియ్యం దొంగవే, నీ భార్యను అడ్డం పెట్టుకొని నువ్వు బతికి బట్టగట్టావు. ఆ రోజు ఏం మాట్లాడావు? నీ భార్యగా బెయిల్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు విలువలకి కట్టుబడి ఉండే వ్యక్తి, చాలా మంది నా భార్యని అరెస్ట్ చేయమంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? మహిళల్ని వేధించడం మన ప్రభుత్వం ఇది కాదని అన్నారు, అందుకు కృతజ్ఞతలు అన్నావు. మరి ఈలోపే చంద్రబాబు నాయుడు గారు నీకు ఇదైపోయాడా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏమి లేదు సార్, సమాజంలో కులాలు, వంగవీటి మోహన్ రంగా గారి అంశం దీనికి ఏమైనా సంబంధం ఉందా సార్? నిన్న అదే కదా, ఎన్టీఆర్ పతనం ఏంది? ఎన్టీఆర్ మహామనిషి, ఎన్టీఆర్ పతనం ఏంటి అంటే ప్రభుత్వం కోల్పోతే, ఎన్నికల్లో ఓడిపోతే పతనం అంటారా? పతనం అంటే అర్థం తెలుసుకో. పతనం అంటే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు చెప్పుతో కొట్టడాన్ని పతనం అంటారు. ఆ రోజు ఆయనకి మంచి ప్రతిపక్ష హోదా వచ్చింది, చక్కగా ఆయన నిర్వర్తించాడు. ఆయన అవమానం జరిగినప్పుడు కాదు, నేను అసెంబ్లీకి రానన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాత్ర పోషించాడు, అందరికీ తెలిసిన విషయమే. అసలు అంటే కాదు, పదవి ఉన్నా లేకపోయినా అసలు ఎన్టీఆర్ స్థాయి వేరే అండి. వీళ్ళెవరు అసలు ఎన్టీఆర్ ఒక లెజెండ్. ఏం మాటలు మాట్లాడతాడు తను కావాలని? కాకపోతే అండి ఏదో ఒకటి రెచ్చగొట్టడం. అతనికి ముందు తెలుసు, నేను నిలబడితే రేపు ఓడిపోతున్నాను, ఇక్కడ నేను అందుకే మా అబ్బాయిని పోటీ పెట్టాలని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి పోటీ పెట్టి ఘోరమైన ఓటమి చవి చూసి ఇవాళ ఏదేదో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. వంశీ ఏం చేశాడు నువ్వంటావేంటి? వంశీకి ఎక్కడా కూడా, వంశీ కానీ అసలు నాని అరెస్ట్ కోసం జనం ఎదురు చూస్తూ ఉన్నారు. వంశీ ఏం కాలేదు, వంశీ ఏం చేశాడంటావేంటి? వంశీ ఏం చేశాడో మీకు తెలీదా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలీదా? అన్నీ అనుభవించాలి. వాళ్ళ భార్యే చెప్పింది, మేం చెప్పటం కాదు, కొన్ని తప్పదు, కొన్ని అనుభవించాలి, ఎదుర్కోవాల్సిందే అన్నదామె. అంటే దాని అర్థం చేసుకోండి. ఆమె కూడా తన భర్త మాట్లాడిన మాటలు చాలా తప్పు అని చెప్పేసి అన్నది. ఎవరు స్వాగతిస్తారు కనపర్తి గారు? కాదు, ఎవరు స్వాగతిస్తారు చెప్పండి? ఎవరు స్వాగతిస్తారు? ఎందుకు స్వాగతించారు? వైసీపీ జగన్ స్వాగతించాడండి. ఇంక వాళ్ళ గురించి వాళ్ళు స్వాగతిస్తూనే ఉంటారులేండి. ఇప్పుడు నేను అనేది సాధారణంగా ఆలోచించి సాధారణంగా అన్ని విలువలతోటి బతికే వాళ్ళు ఎవరు కూడా ఈ విషయాల్ని వినడానికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలను ఎలా స్వాగతిస్తారంటున్నారు. ఇంకోటి సార్, వీళ్ళకి సాక్షుల్ని, ముద్దాయిల్ని జైల్లో హత్య చేయటం వైఎస్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. మనం పరిటాల రవి హత్య కేసులో చూసాము. పరిటాల రవి హత్య కేసులో ముద్దుసీన్ అనేవాడు వచ్చి నేనే హత్య చేశానని చెప్పుకున్నాడు. చెప్పుకుంటే వాడు చివరికి బెదిరిస్తా ఉంటే ముద్దుసీన్ని ఓం ప్రకాష్ అనే వీడేమో 6 అడుగులు ఉంటాడు, వాడు భూమికి 5 అడుగులు ఉండడు, వాడు బక్కపల్చాడు. వాడిని అక్కడ పంపించి సిమెంట్ డంబెల్తో ఉదయాన్నే 4:30కి ఏదో రామకోటి రాసుకుంటుంటే లైట్ వేసాడు, అందుకొని చంపానని చెప్పాడు. అసలు చాలా ఇప్పుడు అదే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే అసలు ఈ మర్డర్ కాన్స్పిరసీ ఏంటి? ఈ చావు గురించి మాట్లాడాడు ఈయన పేరు నాని అంటే ముందు ఆయన తీసుకుని విచారించాలి.
అదే అసలు సార్ ఎందుకు మాట్లాడాల్సి ఇప్పుడు వచ్చింది? డాక్టర్ సాంబశివ నేను చెప్పేది డాక్టర్ సాంబశివరావు అని చెప్పి సెల్ ఫోన్లు అందించాడు ఈ ఇతనికి సూరికి, అతను చనిపోయాడు రైలులోంచి దూకి. అజీజ్ రెడ్డి అనే అతను చనిపోయాడు, పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి చనిపోయాడు. మీరు అట్లానే వివేకానంద రెడ్డి కేసు తీసుకోండి, ఇప్పుడు హార్ట్ కేక్ వివేకానంద రెడ్డి, ఈసీ గంగిరెడ్డి చనిపోయాడు, వైఎస్ అభిషేక్ రెడ్డి చచ్చిపోయాడు, ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య చనిపోయాడు. అన్నిటికంటే మూలం హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి దంపతులు తీసుకొచ్చినటువంటి శ్రీనివాసులు రెడ్డి చనిపోయాడు. వాళ్ళు మాట్లాడుకున్నవి విన్నాడని చెప్పేసి అతను మర్డర్ అయిపోయాడు. ఇంకో అతను గంగాధర్ రెడ్డి అనేవాడు ఆటోలో పోతా ఉంటే అతను చంపేశారు, గొంతు కోసి. ఆటో డ్రైవరేనంట. అసలు ఆటో ఎక్కడం ఏంటి, ఆటో డ్రైవర్ చంపటం ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడారు బ్రహ్మయ్య, నాకు పేరు గుర్తులేదు, ఒక ముసలాయన. ఇవన్నీ నేను అంటాను, వైఎస్ కుటుంబానికి ఈ హత్యలు అనేది చాలా అవలేలగా చేస్తారు సార్. ఇవాళ పేర్ని నాని ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారించాలి. అసలు చావేంటి? ఒక కేసులో ఒక కేసు ఏంటి, అతని మీద దాదాపు 8 కేసులు పెండింగ్ ఉన్నాయి, వారెంట్లు. నువ్వు దొంగ పట్టాలు సృష్టించి గెలవటానికి ప్రయత్నించావని చెప్పి అది పెద్ద భూదందా కేసు. నువ్వు దాంట్లో అరెస్ట్ అయితే మేము ఎక్కడ అన్యాయంగా అరెస్ట్ చేసాము అతను ఎక్కడ? నేను ఒకటే అడుగుతా ఉన్నానండి వైసీపీ నాయకుల్ని, 151 మంది శాసనసభ్యులుంటే కేవలం 15-20 మంది తప్ప తతిమా వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా? మేము ఎప్పుడైనా వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేశారా? లేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా. ఎవరైతే ఆ రోజు అప్పుడే చెప్తా ఉన్నాం, లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అనేవాడు పక్కాగా దొరికాడు, ఎవిడెన్స్లతో సహా దొరికాడు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నానండి, ఒకడు మద్యం ప్రియుడు తాగి చిత్తూరు జిల్లాలో అది తప్పు మాట్లాడాడు, భారతీ రెడ్డి గారిని తప్పు మాట్లాడాడు. ఓకే, మీరేమన్నా చట్టం ముందు నిలబెట్టారా? మాలాగా సాయంత్రానికి పెద్దిరెడ్డిని పెట్టి పెద్దిరెడ్డి తమ్ముడు వెళ్ళి సంపించి చెట్టుకు ఏలాడదీశారు ఒక దళితుణ్ణి. ఓకే, వాడు మద్యం మత్తులో ఈ మద్యం రేట్లు ఏంటి, ఈ మద్యం ఏంటి, మేము అడిగిన మద్యం ఇవ్వరు, మీరు ఈ డబ్బులు ఏంటి అని అడిగినందుకు సాయంత్రానికి హత్య చేయించారు. ఏంటి మీకంత? మీ ఒకటే విద్య కాదు, తెలిసిన విద్య ఒకటే, అంతే అనుకోవాలి. ఒక నిమిషం. రైట్ రావు గారు, నేను అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పందా ఎంచుకున్నారు, ఆయన బ్రహ్మాండంగా రక్తి కట్టిస్తున్నారు. సో ఈ రక్తి కడుతున్న డ్రామాని ప్రజలు చూస్తూ కింద వాళ్ళు వెంటనే చాలా అలర్ట్గా ఉన్నారు. అసలు నీ గొడవ ఏంటి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఈ మధ్య చూస్తున్నాను, ఇంతకుముందు పెద్ద చూసేవాడిని కదా కామెంట్లు అవి. అలాగే ఇప్పుడు కొడాలి నాని, ఆయన మరి వచ్చి బయటికి నేను బ్రహ్మాండంగా తిరుగుతున్నాను, తమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అన్నాడా? మరి మిగతా వాళ్ళందరూ ఛాలెంజ్లు విసురుతున్నారు కదా, అలా ఛాలెంజ్ విసిరాడా? సార్ రిషి గారు, చిన్న విషయం సార్, దీంట్లో ఒక్క మా సభ్యుల మధ్యలో వస్తుంది అనుకోవద్దు. నేను అడిగింది చాలా మందికి ఇది వచ్చింది మొన్నటి నుంచి. నేను డీజీపీకి ఏం లెటర్ ఇచ్చానంటే, అతను అనారోగ్యం సాకుతో అమెరికా పారిపోయే అవకాశం ఉంది కొడాలి నాని, అతనికి రాడు కూడా 10 ఏళ్ళు కూడా, అతన్ని మీరు అరెస్ట్ అలా. నేనేమన్నానంటే అతను పాస్పోర్ట్ సీజ్ చేసి అతని కదలికల మీద నిఘా పెట్టండి అని అడిగాను. మీరు అదే అన్నారు. నాకేమనిపించింది అంటే అతను వచ్చి ఇదిగో నేను తిరుగుతున్నా బ్రహ్మాండంగా పెళ్లిళ్ళకి వస్తున్నా, మీరు అరెస్ట్ చేసుకోండి అన్నాడా రావు గారు? ఛాలెంజ్ గా చూడాలి అసలు.